వెన్నెల కోసం వెళ్లి డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న కావ్య. ఇంతకు ఏం జరిగింది? అసలు వెన్నెల కోసం వెళ్లినటువంటి కావ్యకు డాక్టర్ ద్వారా ఏం నిజం తెలిసింది? మరి ఆ నిజం తెలుసుకున్న కావ్య ఏం నిర్ణయం తీసుకుంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కావ్య అయితే వెన్నెల గురించి శతవిధాల ప్రయత్నాలు మొదలు పెట్టేస్తుంది. బిడ్డకు ఇంకా రాజ్కి సైలెంట్గా డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించింది. కానీ ఆ డిఎన్ఏ టెస్ట్ వల్ల రాజ్కు ఆ బిడ్డకు ఎటువంటి సంబంధం లేదని తెలుసుకుంది. ఇక ఏం చేయాలి? అసలు ఈ బిడ్డకు ఈయనకు ఉన్న సంబంధం ఏంటి? ఈ బిడ్డను తీసుకొచ్చి తన వారసుడిగా ఎందుకు ప్రకటించారు? అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నటువంటి కావ్యకు అసలు ఈ బిడ్డను ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది ఎంతో కొంత క్లూ దొరికితే బాగుండు అనుకుంటూ ఉంటుంది. అయితే అలా అనుకుంటున్నటువంటి కావ్యకు ఎడారిలో ఓఎస్ఎస్ లాగా రాజ్ ఫోన్కి వచ్చినటువంటి ఫోన్ కాల్ ఒక మంచి దారి చూపిస్తుంది. రాజ్ ఒక రోజున కిందికి వెళ్తాడు భోజనం చేయడానికి. అదే టైంలో పిల్లాడు ఏడుస్తున్నాడని కావ్య పిల్లాడిని ఎత్తుకుని పైకి వస్తుంది పాల సీసా కోసం. అలా వచ్చేసరికి రాజ్ ఫోన్ రూమ్లో మోగుతూ ఉంటుంది. ఫోన్ చూసేసరికి డాక్టర్ అని చెప్పి రాసుంటుంది. ఏ డాక్టర్? ఈయనకు కానీ మళ్ళీ ఆస్తమా వచ్చిందా ఏంటి? చెప్పకుండా సైలెంట్గా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా ఏంటి అని చెప్పి ఆలోచిస్తుంది ఇక కావ్య. అలా ఆలోచించినటువంటి కావ్య గబాలను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసేసరికి రాజుగారు, ఆవిడకి స్పృహ వచ్చింది, మీతో ఏదో మాట్లాడాలంటుంది. బట్ విషయం ఏంటంటే ఆవిడ ఎక్కువగా మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే స్పృహలోకి వచ్చినా కూడా ఇప్పుడు నమ్మకం అయితే లేదండి అని చెప్పని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్య. అయితే ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి, డాక్టర్ నాకు హాస్పిటల్ అడ్రస్ పంపించరా అని అంటుంది కావ్య. మీరెవరు అంటే ఆయన భార్యని. నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పని అంటుంది. సరే మేడం, అయితే మీకు అడ్రస్ చెప్తున్నాను వినండి అని డాక్టర్ అడ్రస్ చెప్పడంతో ఒక్కసారిగా కావ్య ఇక అక్కడికి బయలుదేరుతుంది. అలా వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ ఉంటారు. రాజేమో బిడ్డను ఎత్తుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటే ఇంట్లో దానిలక్ష్మి రుద్రాణి రాజుని కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉండేసరికి అపర్ణ తట్టుకోలేక వాళ్ళిద్దరికీ వడ్డన చేసేస్తుంది. ఇక రాజు బిడ్డను తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత అందరి వంక చాలా సీరియస్గా చూస్తూ పైకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది కళావతి అనుకుంటూ ఉండగా డాక్టర్ అని చెప్పి తన ఫోన్లో వచ్చిన కాల్ చూస్తాడు. ఇదేంటి కాల్ ఎప్పుడు వచ్చింది? నేను మాట్లాడలేదు కదా అని అనుకుంటూ మళ్ళీ డాక్టర్కి కాల్ చేసేసరికి, సార్ మీ మిస్సెస్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడారు, తనకి అడ్రస్ చెప్పాను, నా దగ్గరకు వస్తున్నారు అనగానే, ఏంటి తను కాల్ చేసి మాట్లాడిందా అనగానే, లేదు నేను కాల్ చేస్తే తను మాట్లాడారు అని చెప్పని అంటూ ఉండగానే, సార్ మీకోసం కావ్య గారంట ఎవరో వచ్చారు అని చెప్పి నర్సు వచ్చి చెప్తుంది. రమ్మనండి అని, సార్ ఆవిడ వచ్చారు, నేను మళ్ళీ చేస్తా అని చెప్పి రాజ్ చెప్పేది వినిపించుకోకుండా డాక్టర్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక రాజ్ కంగారు పడిపోతూ కంటిన్యూస్గా కాల్స్ చేస్తాడు. డాక్టర్ ఫోన్ సైలెంట్లో ఉండడంతో ఫోన్ డాక్టర్ తీయడు. ఈలోపు కావ్య రానే వస్తుంది. కావ్యను చూసినటువంటి డాక్టర్ అయితే, చెప్పండి మేడం, ఏంటి కలవాలన్నారు అనగానే, అసలు ఆ బిడ్డకి మా ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? సడన్గా ఎవరో స్పృహలోకి వచ్చారన్నారు, మళ్ళీ ఆవిడ ఎన్నాళ్ళు స్పృహలో ఉంటుందో తెలియదన్నారు, అసలు ఏంటిదంతా అనగానే, మేడం సుమారుగా ఒక 9 నెలల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ చాలా భారీగా జరిగింది. కానీ ఆ యాక్సిడెంట్కి కారణం మీ భర్త అని చెప్పని అనగానే, ఏంటి మా ఆయన అంటుంది కావ్య. అవును, ఒకరోజు అర్ధరాత్రి బాగా తాగేసి ఎక్కడికి వెళ్ళారో ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, కానీ తాగిన మత్తులో యాక్సిడెంట్ చేశారు. ఆ యాక్సిడెంట్ వల్ల నిండు గర్భిణి అయిన వెన్నెల ఇంకా తన భర్త ఇద్దరు కూడా కారులో ఉండి చాలా పెద్ద యాక్సిడెంట్కి గురయ్యారు. తన భర్త అయితే చావు బతుకుల్లోనే హాస్పిటల్కి వచ్చారు. ఇక ఆ అమ్మాయి మాత్రం నిండు గర్భిణి. ఇక అప్పుడే ఇక్కడ డెలివరీ కూడా అయిన తర్వాత ఇక తను కోమాలోకి వెళ్ళిపోయింది. తన్ని ఇక్కడే హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు ఆయన. ఆ తరువాత తన భర్త ఆ రోజే చనిపోయారు అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఏంటి మీరు మాట్లాడేది అనగానే, అవును మేడం, ఆ బిడ్డని ఇప్పటి వరకు మేమే ఇక్కడ చూస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి అస్సలు బాలేదు, ఉంటుందో లేదో అనే నమ్మకాలు లేని పరిస్థితిలో ఉంది. అందుకోసమే రాజ్ సార్ ఈ నిర్ణయానికి వచ్చి బిడ్డను మీ ఇంటికి తీసుకొచ్చేశారు, తన బిడ్డగా పెంచుకుంటానన్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఏం మాట్లాడుతున్నారు?
మీరు చెప్తుంది నిజమా అని చెప్పని అంటే, అవును మేడం, మేము చెప్తుంది నిజం అని చెప్పి అంటాడు. ఇక డాక్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే మళ్ళీ రాజ్ కాల్స్ చేస్తూనే ఉంటాడు. ఈలోపు డాక్టర్ ఫోన్ తీసి, అయ్యో సార్ సైలెంట్లో ఉండిపోయింది, చెప్పండి అనగానే, తనకేమి చెప్పకండి అంటే, అయ్యో నాకు తెలియదు కదా సార్, మొత్తం విషయం చెప్పేశాను అంటే, బా ఎంత పని చేశారు అని చెప్పేసేసి రాజ్ అంటూ ఉంటాడు. ఇక కావ్య ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని, ఇక మీరు ఏం మాట్లాడకండి నేను వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్తుంది. అలా వెళ్ళినటువంటి కావ్యం చూసి రాజ్ కళ్ళు దించుకుని నుంచుంటాడు. ఎందుకు కళ్ళు దించుకుని నుంచున్నారు? మీరేం కావాలని చేసిన తప్పు కాదు కదా, జరిగిపోయింది, దానికి పరిహారం చెల్లించుకుంటున్నారు కదా. ఆవిడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, ఆ బిడ్డని పెంచుతున్నారు, ఈరోజు మీ వారసత్వాన్ని కూడా ఆ బిడ్డకి ఇవ్వడానికి ప్రిపేర్ అయిపోయారు, వాడి కోసం అంతా వదిలేసుకుంటున్నారు, ఇంకేంటి అని చెప్పని అనగానే, మీరు తప్పు చేయలేదు అనేది నేను నిరూపించాలి, నిరూపించడానికి నాకు ఆస్కారం ఉంది, నేను నిరూపిస్తాను. సో ఈరోజు మీరు అన్నీ వదులుకున్నా మీతో నేనుంటాను, ఇవేవీ లేవని చెప్పి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరగదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నిజంగానే ఈ వెన్నెల అనే వేరే పర్సన్ ఉండి తన బిడ్డకి మీరే తండ్రి అయ్యి ఉంటే మాత్రం నేను మళ్ళీ ఈ గుమ్మలో అడుగుపెట్టుండేదాన్ని కాదు అనగానే, నాకు తెలుసు అని చెప్పి అంటాడు రాజ్. తెలుసు? ఎందుకు తెలీదు? అన్నీ తెలుసు తమరికి తెలియదేమైనా ఉందా? ప్రతి విషయము మీకు బాగా 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 తెలుసు, కానీ నిజాలు బయట పెట్టరు, ఇంట్లో అందరినీ ఇబ్బంది పెడతారు, కంగారు పెడతారు. అయినా తాగుడు అలవాట్లేని మీరు తాగడం ఏంటి అని చెప్పని అంటే అప్పుడు ఏమైందంటే, నువ్వు డిజైన్స్ బాగా గీసావు కదా, ఆ డిజైన్స్ వల్ల మనకి 10 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది కదా, ఆ టైంలోనే నేను వాళ్ళతోటి పార్టీలో కూర్చున్నాను, వద్దు వద్దు అంటున్నా వాళ్ళు కూల్ డ్రింక్లో మందు కలిపి ఇచ్చేశారు, నేను అది తాగాను. అలా తాగిన తర్వాత ఇక నేను ఎలా డ్రైవ్ చేస్తున్నానో, ఎలా వస్తున్నానో, ఎలా వెళ్తున్నానో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఇంకా నేను బయలుదేరిపోయాను అని చెప్పని అంటే, మరి ఈ యాక్సిడెంట్ జరిగిన విషయం అనగానే, ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో అప్పుడు నా మత్తు మొత్తం దిగిపోయింది, దెబ్బకు వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను. అసలు అప్పుడైతే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా. ఆ వెన్నెల గారు ఎక్కడ డెలివరీ అయ్యే టైంలో ఆవిడకి ఏమవుతుందో, ఆ బిడ్డకి ఏమవుతుందో అని చెప్పి నేను నొప్పులు పడ్డాను అని అంటాడు రాజ్. మరి అన్ని పడి అంత బాధలు అనుభవించి ఇప్పుడు చివరాఖరికి తమరు సాధించిందేంటి, ఇదేనా అని చెప్పి అంటుంది. ఏది అని చెప్పని అనగానే, ఇంటందరి ముందు తల దించుకొని దోషులా నుంచోవటం, ఇంటందరి దృష్టిలో మీ అంత చెడ్డవాళ్ళు లేరు అనిపించుకోవటం, ఇంట్లో అందరూ కూడా మిమ్మల్ని చూసి మీరు చాలా చాలా బ్యాడ్ పర్సన్ అని, మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిగా ఆలోచించరని, మీకు అసలు ఇదివరకే 2-3 ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని, ఇలా 100 రకాల కూతలు కూస్తున్నారు. వాటన్నిటికీ మీరు చక్కగా అవకాశం ఇచ్చారు కదా, అదేదో ఇంట్లో అందరికీ నిజం చెప్పేస్తే సరిపోతుంది కదా అంటే, ఎలా చెప్తాను? నేను ఇంత పెద్ద తప్పు చేస్తానని ఎలా చెప్తాను? నా వల్ల ఒక ప్రాణం పోయిందని చెప్పి ఎలా చెప్తాను అనగానే, అవును మరి ఆ తండ్రి చనిపోతే ఆ అమ్మాయి కేసేం పెట్టలేదా అనగానే, అప్పుడు తనున్న స్టేజ్ కోమా స్టేజ్. హాస్పిటల్లో డాక్టర్స్ అంతా పోలీసులతోటి ఆయన కావాలని చేయలేదు, జరిగిందేంటో అక్కడ సీసీ క్యామ్లో మీరు చూడండి అని చెప్పేసి అనగానే, అప్పుడు వాళ్ళు సీసీ క్యామ్లో చూసి చివరాఖరికి వాళ్లే రాంగ్ డైరెక్షన్లో వచ్చారని చెప్పారు. అందుకోసమే నన్ను వదిలేశారు, లేదంటే ఇది ఎప్పుడో మీకు తెలుసుండేది, నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టుండేవాళ్ళు కదా అని చెప్పి అంటాడు రాజ్. ఇక వెన్నెల గురించి అసలు నిజం బయటపడటంతో కావ్య రాజుని ఇంకా మంచిగా, అంటే తప్పు చేయని వ్యక్తిగా చూడటం మొదలు పెట్టేసరికి రుద్రాణి దానిలక్ష్మికి అస్సలు రుచించదు. ఏంటి ఉన్న కొద్దీ మొగుడి మీద ప్రేమ పెరిగిపోతోంది, తొందరగా ఆస్తి పంపకాలు ఏవో చేసేస్తే ఇక ఈ దొంగ ప్రేమలన్నీ బయటపడిపోతాయి, ఇప్పుడు రాజు వదిలేసుకున్నాడు కాబట్టి రాజుకు ఆస్తి కూడా ఏమీ వెళ్ళదేమో అని రుద్రాణి అంటుంది. వెనకాలే ఇక ధాన్యలక్ష్మి, అంతే మరి, అక్క వాళ్ళ ఆస్తంతా అయితే కళ్యాణ్కి, లేదా ఇక అక్క రాసిస్తే ఇంటి ఆడపిల్లకి వెళ్తుంది, అంతే, ఇక రాజుకి ఆస్తి కూడా వెళ్ళదు అని చెప్పానంటే, నా ఆస్తి నా ఇష్టం, నేను దుగ్గిరాల ఆస్తి ఇంటినే ఇవ్వక్కర్లేదు, ఇంటి ఆస్తినే ఇవ్వక్కర్లేదు, నా పుట్టింటి నుంచి తెచ్చుకున్నదే బోల్డ్ ఉంది, అది నా కొడుకు ఇచ్చుకుంటాను అనగానే, అసలు నీ కొడుకుని ఎవరు వేరు చేశారు అపర్ణ, వాడంతటగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఇంటికి దూరం అవుతాను అన్నాడు కానీ అంటుంది ఇందిరాదేవి. వాళ్ళ నోళ్ళు ఎలా మోయించమంటారు అత్తయ్య గారు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి ఇక అపర్ణ అనగానే, మోయించాలి, నీ కొడుకుని నువ్వు నమ్మితే ఖచ్చితంగా వాళ్ళ నోళ్ళు నువ్వు మోయించగలుగుతావు, కానీ నువ్వు నమ్మలేదు కదా, అందుకేగా ఈ తంటాలన్నీ వచ్చినాయి అని చెప్పి ఇందిరాదేవి అంటుంది. అలా ఏం లేదు అత్తయ్య గారు, నేను నమ్మాను, నమ్మకుండా ఎందుకుంటాను అని చెప్పి అపర్ణ అంటుంది.
ఇలా మొత్తం మీద వెన్నెల కోసం వెళ్ళి డాక్టర్ ద్వారా నిజం తెలుసుకున్నటువంటి కావ్య రాజ్ని ఇకపై ఏమీ అనకూడదని రాజ్కి సపోర్ట్గా ఉండాలని అనుకుంటూ ఉంటే ఇక్కడ రుద్రాణి ధాన్యలక్ష్మి మాత్రం ఆస్తి పంపకాలు చేసేయండి, రాజ్కేమీ వెళ్ళదు కాబట్టి ఉన్నదంతా మేమిద్దరం పంచుకుంటామని చెప్పేసేసి ఆలోచనలు మొదలు పెడతారు. మరి ఇప్పుడు రాజ్ ఏ నిర్ణయం తీసుకుంటాడు, అపర్ణ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఇంట్లో వాళ్ళందరికీ కావ్య ఈ నిజాన్ని బయట పెడుతుందా లేక రాజ్ చెప్పినట్టు ఎవరికి చెప్పకుండా కామ్గా ఊరుకుంటుందా, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.